నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ నగరంలో సుమారు 2000 మందితో భారీ తిరంగ ర్యాలీ. రాబోయే కాలంలో ఊరు, రాష్ట్రం, దేశం ఎలా ఉండాలనే ఆలోచనతో ముందుకు సాగాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సర్దార్ హుస్సేన్ పిలుపు. రాజమండ్రి వైద్య విద్యార్థిని ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. పొగాకు మరియు హుక్కా వినియోగం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటు తీవ్రమైన వ్యాధులు సోకే అవకాశం ఉందని, యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించిన డాక్టర్ గోపీకృష్ణ ఎడ్లపాటి. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం. కాకినాడ నగరంలో 8వ డివిజన్ అయోధ్య నగర్ లో విస్తృతంగా పర్యటించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2000 మందితో సాగిన ఈ ర్యాలీలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సర్దార్ హుస్సేన్, టీడీపీ నాయకులు పిల్లి కృష్ణప్రసాద్, ముస్లిం మోర్చా అధ్యక్షులు మొహమ్మద్ జుల్ఫీగర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ ర్యాలీ భానుగుడి సెంటర్ నుండి టూ టౌన్ మసీద్ సెంటర్ జీజీహెచ్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా సర్దార్ హుస్సేన్ మాట్లాడుతూ 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా మెగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అన్ని రంగాల ప్రజలను మమేకం చేస్తూ రానున్న సంవత్సరాల్లో ఊరు, రాష్ట్రం, దేశం ఎలా ఉండాలనే ఆలోచనతో నేను నా లక్ష్యం కోసం పనిచేస్తాను అనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అభిరామ్ చౌదరి, సంక్రాంతి సందీప్ చౌదరి, పిల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ని పురస్కరించుకుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేము ప్రియతమ మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు కూటమిగా ఏర్పడి జనసేన గాని, బీజేపీ గాని, తెలుగుదేశం గాని అందరూ కూడా కార్యకర్తలతో 50 మంది ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేమందరం కూడా భారతీయులుగా పుట్టినందుకు మేమందరూ గర్వపడుతూ మేమందరూ మరోసారి కృతజ్ఞతలు 600 అడుగులు జెండాతో తిరంగాతో మేము ఈ రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజు భానుగుడి మీదుగా టూ టౌన్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా బయలుదేరి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ వరకు మేమందరం కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. వేలాది మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ వేలాది మంది వచ్చినటువంటి ఈ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సయ్యద్ బాషా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా ఈ రోజు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. రాజమండ్రి ప్రసాద్ మాల్ వద్ద మద్యం మత్తులో 2 వ్యక్తులు ఢీకొట్టడంతో జిఎస్ఎల్ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చేయూత ట్రస్ట్ అధినేత రవి పేర్కొన్నారు. ఈ దురదృష్ట ఘటనపై నిరసన తెలుపుతూ మృతురాలికి అశ్రు నివాళులు అర్పించేందుకు కాకినాడలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత రవి మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థినిని ప్రమాదంలో కోల్పోవడం ఆమె కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా చూడాలని, మద్యం సేవించి వాహనాలు తోలే వారిపై, అలాగే మాల్స్లోకి మద్యం మత్తులో ఉన్న వారిని అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పిల్లలు బయట ఎలా ప్రవర్తించాలో నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని సూచించారు. ఈ కార్యక్రమంలో చేయూత సంస్థ ప్రధాన కార్యదర్శి నారాయణమూర్తి, అలీం మహిళా విభాగం అధ్యక్షురాలు తేజస్వి, ప్రధాన కార్యదర్శి సుందరి, మంజుల, అంగాడ లక్ష్మి, సత్యకీర్తి, మోకా పద్మ, ప్రముఖ సామాజికవేత్త ఆకొండి సూర్య, మిత్ర బృందం రామకృష్ణ, దేవా ఫౌండేషన్ రాజేష్, ఊపిరి ఫౌండేషన్ వర్మ, హోప్ ఫర్ చేంజ్ రాజేష్, అధ్యక్షురాలు రామ్దేవ్ సుందరి, ఆర్గనైజేషన్ సెక్రటరీ మంజుల, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కొమ్మన తాతారావు స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలిపారు. బాధ్యత ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదే తల్లిదండ్రులు బాధ్యతగా ఉన్నట్లయితే ఇలాంటి అగాత్యాలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి కాకినాడలో మేము కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున మాకు సపోర్ట్ చేస్తున్నాయి. దాంట్లో మన మిత్ర బృందం ఉంది, అలాగే గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఉంది, అలాగే ఉలివాల్ ఫర్ ఆలియో ఉంది, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు. దీంట్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సొసైటీ కోసం మేము ఈ రోజు చేసిన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మద్దతుగా నిలిచినందుకు, ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన బాధ్యత సామాజిక స్పృహ వైపు ఉండాలి కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇది యొక్క బాధ్యతగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనని మార్చుకోవాలని, అంటే పిల్లలు గారాబం ఉండొచ్చు కానీ సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కాకినాడ నందు డాక్టర్ ప్రియాంక ఇటీవల మృతి చెందడం జరిగిన ఘటనపై స్వచ్ఛందంగా శాంతి ర్యాలీని క్యాండిల్తో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మరి 3వ తేదీన రాజమండ్రిలో ప్రసాద్ మాల్ వద్ద జరిగిన ఒక ప్రమాదంలో, అంటే 2 వ్యక్తులు మద్యం సేవించి డాక్టర్ ప్రియాంక GSL లో చదువుతున్న విద్యార్థినిపై ఢీకొట్టడంతో ఆవిడ మరణించడం జరిగింది. దాని మీద అనేక స్పందనలు వచ్చినా సరే, కానీ ఒక ప్రమాదంలో ఒక విద్యార్థిని కోల్పోవడం ఆ కుటుంబానికే కాదు సమాజానికి కూడా తీరని లోటు. అలాంటి డాక్టర్ చదివే విద్యార్థిని చనిపోవడం పట్ల మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి ఈ రోజున ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో డాక్టర్ యొక్క విలువను ఎవరు కట్టలేము. అటువంటి విద్యార్థిని భవిష్యత్తు, ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి, అలాగే తనపై ఆశలు పెట్టుకున్న కుటుంబం రోడ్డు పాలయ్యే పరిస్థితి. మరి ఆ తండ్రి యొక్క ఆవేదన చూసి మేము ఈ రోజున కాకినాడలో అశ్రు నివాళిని అర్పించాలని, అదేవిధంగా మరి 2 వ్యక్తులు మద్యం సేవించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రమాదాల బారిన భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. మరి దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా, అంటే ఒక మగవాడు రోడ్డు మీద ఎలా ప్రవర్తించాలనే తల్లిదండ్రులు ఇంటి దగ్గర చెప్పినట్లయితే ఈ విధంగా జరిగి ఉండదు. మరి అలాంటి పిల్లల భవిష్యత్తుని, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యతని గుర్తు చేస్తూ మరి డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా మరి ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. మరి మాల్లోకి మద్యం సేవించిన వ్యక్తులను ఎలా ఎంటర్ చేశారు, అలాగే మరి ఈ ఘటన జరిగిన తర్వాత మరి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మరి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈవిడికి న్యాయం జరగాలని కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా అందరూ కూడా తల్లిదండ్రుల పాత్ర మరొకసారి గుర్తు చేస్తూ ఈ శాంతి ర్యాలీని. నా పేరు బాలా త్రిపుర సుందరి. నేను చేయూత ఉమెన్స్ వింగ్ని. ఈరోజు డాక్టర్ ప్రియాంక తన చనిపోయిన విషయం మీద మేము ర్యాలీ చేయడానికని భరతమాత విగ్రహం నుంచి, తెలుగు తల్లి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు చేయడం జరుగుతుంది. అనేక ఫౌండేషన్స్ అన్ని కలిపి. తనది నిజంగా దేవుడు రాసిన చావు అనేది కాదండి, కావాలని ఫస్ట్ తన కారుతో గుద్ది తను పడిపోగానే లేచి ఏంటండి అని అడిగిన పాపాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి తనని అన్యాయంగా, చాలా దారుణంగా చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం అండి. ఈ విషయం మీద మేమందరం కూడా, మా లేడీస్ అందరం చేయుతో అనేక ఫౌండేషన్స్ అందరూ కలిసి కూడా ర్యాలీ చేసి, క్యాండిల్ ర్యాలీ చేసి తన ఆత్మకి శాంతి కలగాలని, ఇలాంటి విషయాలు ఇంకా ఎవరిదికి కూడా జరగకూడదని,
మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమించేందుకు అవకాశాలున్నాయని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ డాక్టర్ గోపీకృష్ణ ఎడ్లపాటి పేర్కొన్నారు. స్థానిక జీఆర్టీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి కేసులలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్సలు అందించి స్వస్థత చేకూరుస్తుందని తెలిపారు. యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మెట్రోపాలిటన్ సిటీల్లో అందుబాటులో ఉండే హుక్కా మరింత ప్రమాదకరమని పేర్కొన్నారు. వాహనాల ద్వారా వచ్చే పొగ కన్నా నోటితో పీల్చే పొగ మరింత ప్రమాదకరమన్నారు. వాతావరణ కాలుష్యం కూడా ఆరోగ్యానికి చేటు కలిగిస్తుందన్నారు. ఈ కారణాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల వినియోగం పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందిస్తామన్నారు. అన్ని రకాల పరీక్షలు యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాయి కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ ఎస్వి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే పొగాకు సంబంధించిన పదార్థాలు, అది సిగరెట్ కావచ్చు, బీడీ కావచ్చు, సుట్ట కావచ్చు, ఆర్ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న వేప్స్ అంటున్నాం, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కావచ్చు, హుక్కాస్, పొగాకు నవలడం, ముక్కు పొడు, ఏ రూపంలో కొంతమంది అయితే పళ్ళు కూడా తోముతారు పొగాకు లీవ్స్తో పాటు. సో ఇవన్నీ కూడా మెల్లిగా బాడీలో మార్పులు తీసుకొస్తాయి. ఎలా? అది వాడడం వల్ల నికోటిన్ అనే పదార్థం మన బ్లడ్లోకి వెళ్ళి ఎస్పెషల్లీ ఊపిరితిత్తులకు సంబంధించిన కణాల్లోకి వెళ్ళినాక వాటిలో కొన్ని జనుపరంగా మార్పులు తీసుకొచ్చి కణాలు పెరగడం మొదలెడతాయి. బయట నుంచి వచ్చేది కాదు, అది మన లంగ్ టిష్యూయే ఎక్స్ట్రాగా పెరిగి ఒక కంతిలాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా కంతులు ఫామ్ అవుతాయో మనిషి బాడీలో మార్పులు రావడం మొదలెడతాయి. సో ఈ మార్పులు ఎలా మనం డిటెక్ట్ చేయాలి అంటే దగ్గు తగ్గకుండా 2-3 వారాలు అయినా కూడా దగ్గు తగ్గట్లేదు, తెమ్మడబడుతుంది, అప్పుడప్పుడు రక్తపు జారలు కనిపించడం, బాగా రక్తం పడడం, బరువు తగ్గడం, అంటే ప్లాన్ చేయకుండా కూడా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ లంగ్ క్యాన్సర్ లక్షణాలు. సో ఇవన్నీ ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఉంటుందా అంటే కావచ్చు, అదొక రీజన్ మాత్రం. సో ఇలాంటి కారణాలు ఆర్ ఇలాంటి సిమ్టమ్స్ కనబడంగానే మనం హెల్త్ డిపార్ట్మెంట్, అది ఎక్కడైనా కానీ, అది ఏ ప్రదేశం కానీ, ఏ ఊరైనా కానీ, ఒక లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ఎవాల్యుయేషన్ చేయించుకుంటే దేనివల్ల వస్తుంది, అది ఇన్ఫెక్షనా, లంగ్ క్యాన్సరా, ఆర్ టీబీయా, ఫంగస్ ఇన్ఫెక్షనా అనేది మనం తేల్చుకోవడానికి చాలా ఈజీ. సో దీనికి భాగంగా మేము ఎలా టెస్ట్ చేస్తామంటే ఫస్ట్ సింపుల్ ఎక్స్రే తీసి చూస్తాం, ఏమైనా మార్పులు ఉన్నాయా, లంగ్స్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, లంగ్స్లో ఏమైనా మరకలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేస్తాం. దాంతోపాటు కొన్ని తెమడ పరీక్షలు, డౌట్ వచ్చిన వాళ్ళకి, అంటే ఎవరి మీద డౌట్ పడతాం, పొగాకు అలవాటు ఉంది ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్, ఫాదర్కో, గ్రాండ్ ఫాదర్కో, మదర్కో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంది అంటే అది చాలా డేంజరస్ కారణం కావచ్చు. సో ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉండి అలవాటు పరంగా కూడా వాళ్ళకి పొగాకు అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఒక సిటీ స్కాన్ తీయించి చూసి, లో డోస్ సిటీ అంటాం, అంటే నార్మల్గా చేసిన సిటీ స్కాన్ కన్నా దీంట్లో రేడియేషన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, దీన్ని లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. సో దాంట్లో ఏదైనా చిన్నపాటి కంతున్నా కూడా పట్టేసుకుంటుంది. అలా ఎప్పుడైనా మనకు కంతులు కనిపించినా మనం ఫర్దర్ టెస్టింగ్ ఎలా చేయాలి, బయాప్సీస్ చేయాలి. ఆ బయాప్సీ చేయడానికి బయట నుంచి సిటీ గైడెడ్ బయాప్సీ కానీ, అంటే మంచి సిటీ స్కాన్ మెషిన్ ఉంటేనే ఇవన్నీ జరగడం సాధ్యమండి. రొటీన్ సిటీ స్కాన్ మెషిన్స్లో అవ్వదు. సో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ఉన్న సిటీ స్కాన్ మెషిన్ అయితేనే పట్టుకోగలుగుతుంది. 2 సిటీ గైడెడ్ బయాప్సీ అని, బ్రాంకోస్కోపీ, ఇప్పుడు మనకి ఎండోస్కోపీ వినే ఉంటాంగా, జీర్ణకోశకు సంబంధించిన ఒక పైప్ లాంటిది వేసి పరీక్ష చేస్తాం, అట్లానే లంగ్స్ చేసే టెస్ట్ని బ్రాంకోస్కోపీ అంటాం. సో లోపలికి ఊపిరితిత్తు లోపలికి వెళ్ళి ఎక్కడైనా కంతి దాగి ఉంటే కనుక దాన్ని పట్టుకోవడానికి ఇది ఒక పద్ధతి. దాంట్లోనే ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంట, అంటే ఇప్పుడు మనం పొట్టకు అల్ట్రాసౌండ్ ఎలా చేస్తామో అలా శ్వాసకోశ నాడుల లోపల అల్ట్రాసౌండ్ చేసి ఎక్కడుంది ఈ కంతి అనేది ఐడెంటిఫై చేసి దాని నుంచి ముక్కలు కానీ రసం కానీ తీసి పరీక్ష చేయడానికి వీలు పడుతుంది. ఇవన్నీ మన యశోద హాస్పిటల్ 4 బ్రాంచ్ల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే లెస్ దాన్ 2 సెంటీమీటర్స్, అంటే 2 అంటే ఇంతే సైజ్, ఇంత పెద్ద ఊపిరితిత్తులో ఈ సైజు కంతున్నా కూడా మనం బయాప్సీ చేసే కెపాసిటీ ఉంది. ఇంతకుముందు అది పట్టుకునే వాళ్ళం కాదు. అలా లెస్ దాన్ 2 సెంటీమీటర్ ఉన్న వాళ్ళందరినీ ఆగి పరీక్షలు చేసుకుంటూ చూస్తూ ఉండండి, పెరిగితే టెస్ట్ చేద్దాం అనే పద్ధతిలో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా లేదండి. ఫ్యామిలీ హిస్టరీ ఉండి అండ్
టొబాకో ఎక్స్పోజర్ ఉంది అంటే ఖచ్చితంగా మనం బయాప్సీ చేయాలి. దానికి ఆర్కిమెడిస్ అనే ఒక నావిగేషనల్ బ్రాంకోస్కోపీ ద్వారా మనం దాన్ని పట్టుకునే అవకాశం చాలా తేలిగ్గా ఉంటుంది. నావిగేషనల్ బ్రాంకోస్కోపీ అంటే మనం గూగుల్ మ్యాప్స్ వాడినట్టే. ఒక ప్రదేశంకి వెళ్ళాలంటే అది ఎలా గైడ్ చేస్తుందో ఈ బ్రాంకోస్కోపీ మేము ఒకసారి పైకి లోపలికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినాక ఎటు పక్కకు వెళ్ళాలి, ఎటు తిరగాలి, ఎక్కడుంది కంతి అని డిటెక్ట్ చేసి బయాప్సీ చేయడానికి సులువుగా మాకు వీలు పడుతుంది అనమాట. సో ఇలా బయాప్సీస్ చేసిన తర్వాత ఇది ఓన్లీ ఊపిరితిత్తు పరంగా ఇక్కడ ఒక్క దగ్గరే ఉందా, ఇంకెక్కడన్నా ఉందా అని ఫర్దర్ టెస్ట్ చేయాలి. దాంట్లో ఏం తెలుస్తుంది, స్టేజింగ్ తెలుస్తుంది. ఏ స్టేజ్లో ఉన్నారు ఈ పేషెంట్, ఈయనకి ఎలా మనం వైద్యం చేయొచ్చు, అది మెడికల్గా ఇవ్వాలా వైద్యం, సర్జికల్గా ఇవ్వాలా, ఆర్ రేడియేషన్ అంటే కరెంట్ ద్వారా థెరపీ ఇవ్వాలా అనేది డిసైడ్ చేయడానికి టోటల్ బాడీ పెట్ స్కానింగ్ చేస్తాం. ఆ పెట్ స్కానింగ్ ద్వారా స్టేజింగ్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థెరపీ, ట్రీట్మెంట్ ఎలా చేయాలి. సో అది ఓన్లీ ఆ ఏరియా వరకే ఉండిపోయింది, ఇంకెక్కడ పాకలేదు అంటే కనుక బెస్ట్ ట్రీట్మెంట్ సర్జరీ. అంతకు మించిన థెరపీ ఉండదు లంగ్ క్యాన్సర్లో. ఎందుకంటే ఎక్కడ పాకకుండా ఉంది అంటే అదృష్టవంతుడనే అనుకోవాలి. సో ఆ పార్ట్ ఆఫ్ లంగ్ని మనం తీసేస్తాం. సో ఆ టెక్నాలజీలో కూడా రోబోటిక్ థొరకోస్కోపిక్ సర్జరీ అని మన దగ్గర ఉన్న సర్జికల్ ఆంకాలజిస్ట్ వాడతారనమాట. రోబోట్ని వాడతారు. అతి సులువుగా ఈజీగా ఏదైతే పార్ట్ ఎఫెక్ట్ అయిందో అక్కడి వరకు సర్జరీ చేసి తీసేయడం చాలా తేలిగ్గా తీసేయచ్చు. ఎవరికైనా టైం బాగోక స్ప్రెడ్ అయి ఉన్నది, ఒక దగ్గర కాదు 2 చోట్ల ఉన్నది, 3 చోట్ల ఉందంటే వాళ్ళకి కీమోథెరపీయే ట్రీట్మెంట్ భాగం. ఈ కీమోథెరపీలో కూడా కొత్త రకాలు వచ్చినాయి. ఇంత ముందులాగా ఇంజక్షన్లు తీసుకొని సిక్ అయిపోవడం, టాలరేట్ చేయకపోవడం, వామిటింగ్స్, జుట్టు ఊడిపోవడం ఇవన్నీ తగ్గిపోయినాయి. బెస్ట్ జనరేషన్ మెడిసిన్స్ వచ్చినాయి. ఇప్పుడున్న టెక్నాలజీలో ఎలా కనుక్కున్నారంటే ట్యాబ్లెట్ ఫామ్లో ఉంది కీమోథెరపీ. ఒక చిన్న ట్యాబ్లెట్ రోజుకి 1-2 సార్లు తీసుకోవడం, అది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వదు, ఇంజక్షన్ లాగా అంత ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి పట్టుకుంటుంది. సో దీనివల్ల ఈ టార్గెటెడ్ కీమోథెరపీ అంటే ట్యాబ్లెట్ ఫామ్లో ఈ ట్రీట్మెంట్ ద బెస్ట్ థెరపీ. సో స్టేజ్ 4 క్యాన్సర్ అంటే అసలు వాళ్ళకి ఛాన్స్ లేదు బ్రతకడానికి, 6 నెలలు దాటి ఉండరు అనుకునే వాళ్ళు కూడా సంవత్సరాల కొద్దీ లైఫ్ ఈజీగా లీడ్ చేస్తున్నారు. సో ఈ టార్గెటెడ్ కీమోథెరపీ ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. కాకినాడ నగరంలో ప్రజలకు అందుతున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వ్యక్తిగతంగా పర్యటించారు. గురువారం ఉదయం నగరంలోని 8వ డివిజన్ అయోధ్య నగర్లోని సాయిబాబా ఆలయం పరిసర ప్రాంతాలను సందర్శించిన కమిషనర్ స్థానికులతో మాట్లాడి త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అయోధ్య నగరంలోని సెమీ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాను కమిషనర్ పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో అదనపు నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా అవసరమైన చోట నిబంధనల ప్రకారం నీటి కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని వాటర్ సప్లై అధికారులను ఆదేశించారు. సాయిబాబా ఆలయం వెనుక ఉన్న ప్రైవేటు స్థలాన్ని కూడా కమిషనర్ పరిశీలించారు. ఆ స్థలంలో పొదలు, చెత్త చెదారం పేరుకుపోవడంతో దోమలు, క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఇప్పటికే స్థల యజమానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. స్థానికుల అభ్యర్థన మేరకు వీధి దీపాల సమస్యలను పరిశీలించారు. సంబంధిత అధికారులు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసినట్లు తెలుసుకుని సాయిబాబా ఆలయ పరిసరాల్లో అవసరమైన 3 వీధి దీపాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాచ్ ద రైన్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీరు వృధాగా బయటకు వెళ్లకుండా ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం ద్వారా భూగర్భ జలమట్టాలు పెంచుకోవచ్చని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగుతాయని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట అధికారులు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు డి లక్ష్మీనారాయణ, ప్రవీణ్ చంద్ర, ఫణీంద్ర, ఏఈ రత్నమాల, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా? ఓకే, మామూలుగా మీరు మాట్లాడుకుంటారు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటారు కదా, శానిటేషన్ అది ఎలా ఉంది అనుకుంటున్నారు? బాగుందండి. ఫైన్ వేసేసిన సీట్ అలా సార్. ఓకేమ్మా, ఫైన్ వేయించండి. అలా సార్, మనం క్లీన్ చేసాం కదా, మన ఆయిల్ అడుగుతాడు. కొద్దిగా బోట్లు పెట్టించండి. ఎవరు పెట్టాలి? ఎక్కడమ్మా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అయోధ్య నగర్లో సాయిబాబా గుడి దగ్గర
అదేవిధంగా ప్రాంతంలో మనం పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా మనకి అయోధ్య నగర్లో ఎంట్రన్స్లో మనకి కొన్ని పాకలు ఉన్నాయి. పాకలు అంటారు, అవి పాకలు కాదు, మామూలు సెమీ రెసిడెన్షియల్ ఏరియాస్ అదేవిధంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళకి ఒక ముందుగా వాటర్ సీపేజ్ అవుతుంది. మన ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారితో చెప్పి అదే డ్రింకింగ్ వాటర్ చూస్తే డిఈ గారితో చెప్పి అది అరెస్ట్ చేస్తున్నాము, అంటే దాన్ని క్లోజ్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ కొంతమంది నివాస ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇంకో ట్యాప్ అడిగారు. అక్కడ వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాపర్టీ ట్యాక్స్ మన ఇంటికి ట్యాక్స్కి కడతారు కాబట్టి వాళ్ళకి 200 రూపాయలు చెప్పిన వాళ్ళకి కనెక్షన్ వాటర్ కనెక్షన్ అని మన డిఈ గారితో చెప్పాము. దే ఆర్ అగ్రీడ్. 200 రూపాయలు పే చేశాక వాళ్ళకి కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల మనం డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేయడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్లో మంచిగా మనం చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ కూడా బాగానే ఉంది. అట్లాగే మనకి ఇక్కడ అయోధ్య నగర్ సంబంధించింది ఇక్కడికి వచ్చాము. బాబాగారి గుడి వెనకాలకి వచ్చాము. ఈ బాబాగారి గుడి దగ్గర వెనకాల మనకి చిలుకూరి రవిరాజు గారు అనే ప్రైవేట్ సైట్ ఓనర్ గారు ఉన్నారు. వారిలో ఈ చెత్త మొత్తం వారి సైట్ వేసేయడం, బుష్ అని పెరిగిపోవడం, కొన్ని క్రిమి కీటకాలు వస్తున్నాయని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి యజమానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో ఉందని చెప్పారు. రేపు ఎల్లుండో వచ్చేసి దే హ్యావ్ టు ఇష్యూ ద ప్రాబ్లమ్స్ అట్లా చేస్తారు. అప్పుడే నేను ఇక్కడ ఉండి వీ హ్యావ్ టు మేక్ ఇట్ దగ్గర క్లీన్ చేస్తున్నాను. యూ ఆర్ సీయింగ్, మీరు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రైవేట్ యజమానులకి మనం నోటీస్ ఇస్తున్నాము. ఈ ప్రైవేట్ యజమానులు కూడా మరి మీరు తొందరగా మీ వీకెట్ ల్యాండ్లో ఉన్న ఈ బుషెస్ కానీ చెట్లు కానీ వాటి వల్ల విషసర్పాలు వస్తున్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భూ యజమానులు మీరు ఎక్కడైతే ఉందో మీ భూమిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం, దాంతోపాటు మీ భూములు పెరుగుతున్న ఈ బుషెస్ కానీ ఈ ఇతర విషసర్పాలకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలకి అనుకున్న ఈ చెత్త చెదారం మరి మీరు తరలిస్తున్నట్టు మీ వల్ల మీరు ఎక్కడ ఉంటారు, కానీ ఇక్కడ పీపుల్ సఫర్ అవుతున్నారు. కాబట్టి ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా గమనించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ వెనకాల స్ట్రీట్ లైట్ అడిగారు. స్ట్రీట్ లైట్ మనకి ఆల్రెడీ ఎస్టిమేట్ చేసేసాము. ఈరోజు మన డీగర్తో మాట్లాడితే ఆర్డర్ కూడా ఇచ్చేస్తాము. దానికి కూడా వెంటనే 2-3 లైట్లు అంతా పడతాయి. 3 లైట్లు కూడా వేయించేసి వెలుతురు వచ్చే విధంగా మనం చూసుకుంటాం. ఇక్కడ ఉన్న మన ఇవన్నీ యజమాని కూడా అడగడం జరిగింది. ఇక్కడ ఈ లైట్ వెలుగుతుందండి, మీ ఇంటికి వాటర్ అది వస్తుందండి. మా వాళ్ళు శానిటేషన్ వాళ్ళు వచ్చి తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్తారండి. కొంచెం ఎట్లా ఉందండి, హౌ ఇట్ ఈస్? బాగానే ఉందండి మెయింటెనెన్స్. ఓకే, అంటే ఇది ప్రజల్లో కొంత ఉంది. కొన్ని చోట్ల ఇబ్బంది ఉండడం వాస్తవం. అక్కడ కూడా వెళ్ళి మనం ప్రతి చోట కూడా మన శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా కరెంటు చూస్తున్న ఎలక్ట్రికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. దే ఆర్ డూయింగ్ దిస్ జాబ్. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మనం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే దయించి మా దృష్టి తీసుకుంటున్నట్టయితే ఇమీడియట్గా శానిటేషన్ సంబంధించి ఉన్నట్టయితే మన ఎంహెచ్ఓ ఉన్నాడు ఉద్దుచారన్, ఆయనకి ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా పురమిత్ర పెట్టచ్చు. డ్రింకింగ్ వాటర్ సంబంధించినట్లయితే మన డిఈ గారు ఉన్నారు. డిఈ గారు దీంట్లో చెప్పినట్టయితే డిఈ గారు ఇది అటెండింగ్. అంటే పవర్ కనెక్షన్ అంటే లైట్ కనెక్ట్ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు. ఈయనకి ఫోన్ చేసిన వెంటనే ఈ 3 విషయాల్లో ఇమీడియట్గా సాల్యూషన్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఈ అవకాశాన్ని మనం వినియోగించి కాపీ చేసిన కోరుచున్నాం. అదేవిధంగా బాబాగారి గుడి దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్స్ 2 స్పీడ్ బ్రేకర్స్ వేయడం జరుగుతుంది. రత్నమణి అక్కడ 2 స్పీడ్ బ్రేకర్స్ అందుకు ప్రపోజ్ చేస్తే నాకు ఇమీడియట్గా ఈ ప్రపోజల్ ఇవ్వండి. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఆమె వితిన్ 2 డేస్లో ఈ హాట్ పర్మిట్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రైతు దేశినెట్టి వెంకటేశ్వరరావు తన భూమి విషయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం 2025లో ఎల్పీ నెంబర్ 600లోని 26 సెంట్ల భూమిని ఎఫ్కే పాలానికి చెందిన భూమిగా కొనుగోలు చేసి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డులు పత్రాలు తన వద్ద ఉన్నాయని, ప్రస్తుతం కూడా తామే ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే భూమిని తనకు విక్రయించిన నల్లా గంగారావు ప్రస్తుతం వచ్చి సదరు భూమి తమదేనంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం తాను పొలంలో పనులు చేసుకుంటుండగా కేసిరెడ్డి శివస్వామి, రాంబాబు, మంగా తదితరులు అక్కడికి వచ్చి తనను చంపేస్తామని బెదిరించినట్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు. భూమికి సంబంధించిన అన్ని రికార్డులు తన వద్ద ఉన్నాయని, న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా గౌరవించాలని కోరారు. తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు
భూమి రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి తనకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడు నివాసి దేశిరెడ్డి వీర వెంకటేశ్వరరావు అండి. నా పేరు, మా నాన్నగారి పేరు కొండలరావు అండి. మేము 2025లో ఎల్పీ నెంబర్ 600లో 26 సెంట్లు భూమి ఎఫ్కే పొలం సంబంధించిన భూమి కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న దగ్గర నుంచి కూడా భూములు మేమే ఉన్నాం. అయితే అది నర్ల గంగారావు అని ఆయన దగ్గర కొనుక్కున్నాం సార్. జల్లూరు నివాసి అండి, ఆయన దగ్గర కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న తర్వాత నేను కొంతకాలానికి వాళ్ళు నా దగ్గరికి వచ్చి దౌర్జన్యంగా భూమి మాది, మేము అమ్మలేదని చెప్పడం జరిగిందండి. అన్ని రికార్డులు ఉన్నాయి సార్, పక్కగా రికార్డు తీసుకుని కొనుక్కున్నామండి. నేను భూమి కొనుక్కున్న కూడా ఆ కొడుకు కూతురు కూడా రిజిస్ట్రేషన్ సవరణ చేస్తాను కొంటానని చెప్పాను సార్. అలాగే నర్ల గంగారావు గారు సవరణ చేసి నాకు ఇచ్చారండి. అప్పుడే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్. అన్నీ చూసిన రికార్డు చూసిన తర్వాత భూమి కొనుక్కున్నాను సార్. అయితే ఈ మధ్యన వాళ్ళు నా మీద తిరగబడడం జరిగింది సార్. కొంతకాలం కొనుక్కున్న కొంతకాలానికి అప్పుడు భయపడి నేనే కోర్టును కోర్టులో ఆశ్రయించి నేను ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను సార్. అప్పటి నుంచి నేను చేలో ఉన్నాను అనేది కొద్దిగా మెరకండి, గడ్డి కోసుకుంటూ అందరూ కాలక్షేపం చేస్తున్నాను సార్. అయితే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నేను ఇలా పని చేసుకుంటుంటే కేసిరెడ్డి శివ, పందుల స్వామి, కేసిరెడ్డి రాంబాబు, కేసిరెడ్డి సూర్యవేణి, అటపాకల మంగాదేవి వీళ్ళందరూ వచ్చి నన్ను పొలంలోకి వచ్చి దౌర్జన్యంగా ఇందులోంచి వెళ్తావా లేదని చంపేస్తానని బెదిరించడం జరిగిందండి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను సార్. రికార్డ్ అంతా నా దగ్గర ఉందండి. 1B ఉంది సార్, అడంగల్ ఉందండి, ఈ క్రాప్ సర్టిఫికేట్ ఉందండి, అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్బుక్ ఉందండి. పక్కాగా రికార్డుతో అంతా ఉంది సార్. అయినా కూడా నన్ను ఎంతలా బెదిరిస్తున్నారంటే ఇంకా సామాన్య మనుషులు ఎలా బతుకుతాం పవన్ కళ్యాణ్ గారు, నా విషయాన్ని మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రికార్డ్ అంతా పరిశీలించి మాకు న్యాయం చేస్తారని కోరుకున్నాం సార్. ఇక సామాన్య మనిషికి ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే ఎప్పుడు అమ్మేసుకున్న భూములు సార్, అమ్మిన తర్వాత భూములు రేట్లు పెరుగుతూ ఉంటాయి సార్. వాటితో మనకు సంబంధం విషయం అండి. నేను కొన్న రైతు కాదు సార్, అంత ముందు రైతుకి ఆయనకి తక్కువ కొనుక్కున్నాడని చెప్పి ఊహలతో జనాలతో చెప్పుకున్నారు సార్. అది ఏది నాకు సంబంధం లేదు సార్. అయినా కూడా నన్ను ఏడిపిస్తున్నారు సార్. ఈ రోజు కూడా వచ్చి దౌర్జన్యంగా నా మీద కొట్టడానికి వచ్చి చేయలే కొద్ది చంపేస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న నాయకులు నన్ను రక్షించాలండి. నాకు ప్రాణహాని ఉంది సార్. నా ప్రాణహాని మీరే రక్షించాలి సార్. అందరి నాయకులకి నమస్కారం సార్. ఆపదలో ఉన్న వారికి తక్షణమే అండగా నిలుస్తూ పేద ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బూరుగుపూడికి చెందిన సామాజిక కార్యకర్త చింతల కోమలి తెలిపారు. గ్రామంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే తాను వెంటనే స్పందించి ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చూడడంతో పాటు ముఖ్యంగా వృద్ధులు ఎదుర్కొంటున్న పింఛన్ల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నట్లు కోమలి వెల్లడించారు. అధికారుల వద్దకు స్వయంగా వెళ్లి పేదల సమస్యలను విన్నవించి వారికి న్యాయం జరిగేలా సేవలందిస్తున్నారని ఆమె తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజలకు మరింత చేరువగా ఉండి సేవలందించే ఉద్దేశంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చింతల కోమలి తెలిపారు. బూరుగుపూడి పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయితే గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆమె స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతల కోమలి, మాది బూరుగుపూడి గ్రామం. బీసీ మహిళగా మీ మధ్యలోకి నేను వస్తున్నాను. మీకు ఎటువంటి సమస్యలున్నా, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఊరు సమస్యలు కానీ నా వద్దకు తీసుకొస్తే నాకు సాధ్యమైనంత వరకు ఆ సమస్యపై పోరాడి మీకు న్యాయం చేయగలననే ధైర్యం నాకుంది, నమ్మకం కూడా నాకుంది. దీనికి మీరందరూ సహకరించాలి. ఎందుకండి మీరు కుటుంబాన్ని చూసుకోకుండా ఇలా సేవ చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి. గతంలో నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డానండి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఊర్లో మనుషుల పరంగా, రాజకీయం పరంగా కూడా. ఎవ్వరు కూడా నాకు సాయం చేసిందే లేదు. అందరి వద్దకు తిరిగానండి సహాయం కోసమని, కానీ ఎవరు చేసేదే లేదు. పైగా చులకనగా, హీనంగా చూసేవారు. అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నాకులాగా ఎవరు బాధపడకూడదు, అందరికీ సహాయం అందాలి, కనీసం మాట సహాయమైనా చేసి నేను అందరిలో తిరగాలి అని నిర్ణయించుకున్నానండి. నేను ఇప్పటికే శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవ అని నెట్ సెంటర్ ప్రారంభించాను. మొదటగా చిన్న జిరాక్స్ షాపుగా పెట్టుకున్నాను. మరి మీ అందరి సహకారంతో ఈ యొక్క నెట్ సెంటర్ని అన్ని వేపులా సోషల్ మీడియా ద్వారా, మీ ద్వారా నేను వ్యాప్తి చెందించుకున్నాను, అభివృద్ధి కూడా చేసుకున్నాను. ఈ జిరాక్స్ షాపు వలన మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేను తీర్చగలను. మరీ ముఖ్యంగా పెన్షన్కి సంబంధించినవి,
వివిధ గ్రామ పరిష్కారాలు చేయాలన్నా మీకు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్తున్నానండి. ఈ మధ్యనే నేను ఒక కార్యక్రమం కూడా చేపట్టాను. ఒక కప్పు టీ కార్యక్రమం. కాన్సెప్ట్ కొత్తగానే ఉండొచ్చు, కానీ కార్యక్రమంలో వచ్చే సమస్యలు మాత్రం ఎప్పుడు ఉన్న సమస్యలేనండి. నన్ను మీ ఇంటికి ఒక కప్పు టీకి పిలవండి, మీ సమస్యను చెప్పండి, సమస్య మీది, మరి ఆ సమస్యను తీర్చే దిశగా నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పటికే మన బూరుగుపూడిలో చాలా ఆదరణ దొరికింది నాకు. చాలామందికి కూడా నాకున్న స్తోమతను బట్టి సహాయం అందిస్తూ, నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టి మీకు సహాయం అందిస్తున్నాను. అయినం సుబ్బారావు బాబాయ్ మరి డయాలసిస్ పేషెంటు సహాయం కావాలని, ఎమ్మెల్యే గారి సహాయం కావాలని కోరారు. ఆయన వద్దకు కూడా సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. ఇలా చాలామందికి చాలా సమస్యలను పరిష్కరించాను ఒక కప్పు టీ కార్యక్రమం ద్వారా. ఇంకా ఎవరికైనా సమస్య ఉంటే నేను మీ బిడ్డని, మీ బూరుగుపూడి గ్రామ కోడల్ని, మీ ఇంటి మనిషిని అనుకుని మీ యొక్క సమస్యను నా వద్దకు తీసుకురండి. ఆ సమస్యపై పూర్తిగా సమస్య తీరేలాగా నేను కృషి చేస్తానని చెప్తున్నాను. బీసీ మహిళ చింతల కోమలి, బూరుగుపూడి. పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో రైతులకు ప్రవాసాంధ్రుడు ఎన్ఆర్ఐ శశి యాదవ్ అండగా నిలిచారు. గ్రామంలోని పంట భూములను స్వయంగా పరిశీలించిన ఆయన చలించిపోయారు. పిఠాపురం శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా సాగునీరు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు. గ్రామంలోని చెరువులు, కాలువల్లోని పూడిక తీస్తే రైతులకు తగినంత నీరు లభిస్తుందని గుర్తించి పూడిక తీత పనుల కోసం తక్షణ ఆర్థిక సహాయంగా 50,000 అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొలుత ఎన్ఆర్ఐ శశి యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగానైతే అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారో అదే స్ఫూర్తితో ఎన్ఆర్ఐ శశి యాదవ్ కూడా తమకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ కష్టాన్ని గుర్తించి ఆదుకున్న శశికి గ్రామ రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూడిక తీత సేవా కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాసరావు, నీటి సంఘం డైరెక్టర్లు ఎండపల్లి పెంటయ్య, మాదేపల్లి సత్యబాబు, జనసేన బీసీ నాయకులు నక్కబద్రి, మాజీ సర్పంచ్లు మాదేపల్లి విజయభాస్కర్ రావు, కన్నీటి జగ్గారావు, మాదేపల్లి వెంకటేశ్వరరావు, ప్రముఖులు బెజవాడ గంగయ్య, మాదేపల్లి రాంబాబు, మాదేపల్లి వెంకన్నలతో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కళ్యాణ్ గారి ప్రభుత్వంలో అడిగిన 24 గంటల్లో వాటర్ వస్తుంది అంటానికి ఒక నిదర్శనం. అందుకే కళ్యాణ్ గారికి చాలా అద్భుతమైన, చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, చాలా మంచిగా ఉన్నటువంటి రాయవరం ప్రజలందరికీ, ముఖ్య నాయకులకి, నాగబాబు గారికి, మనోహర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా రోజుల నుంచి పిఠాపురం ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా తెలుసుకోవడం, నా వంతు సాయం చేయడం, కళ్యాణ్ గారి ఆదేశాలకు, కళ్యాణ్ గారు చేయాలనుకుంటున్న మంచి పనులకు మేము కూడా ఎంతో కొంత పార్టిసిపేట్ చేయాలనే ఒక తపన ఎప్పుడూ ఉంటుంది. సో మా ఎన్ఆర్ఐస్ కానీ, లేకపోతే లోకల్గా ఉన్న లీడర్స్ కానీ, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాము. సో రీసెంట్గా మనకి ఈ ఏలూరు చెరువు లాస్ట్ గ్రామం అయినటువంటి రాయవరం దగ్గర 4 గ్రామాలు అనుసంధానంగా ఉన్నాయి. ఆ అనుసంధానంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా నిన్న మొన్న తిరగడం జరిగింది. ఆఫీసర్లతో పాటు కలిసి అక్కడ ఉన్న ప్రాంతాలు కూడా కొంత సర్వే చేయడం జరిగింది. పైన ఒకవేళ వాటర్ వదిలినా కూడా ఇక్కడ రాకపోవడానికి కారణం ఆ పుడికలు అంతా కూడా, అక్కడ అంతా కెనాల్స్ అన్నీ కూడా పుడికలతో నిండిపోవడం అని తెలుసుకొని దాన్ని బాగు చేస్తే, మనకి కళ్యాణ్ గారు ఆల్రెడీ నీళ్లు పంపిస్తున్నారు కానీ ఇక్కడ రావలేదు కాబట్టి వాటిని వచ్చే విధంగా ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకున్నప్పుడు ఆ పుడికలంతా కూడా తీసేస్తే చాలా అద్భుతంగా వాటర్ వస్తుందని అనుకొని ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. కళ్యాణ్ గారికి, అలాగే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే ప్రకృతి కూడా సాయం చేస్తుంది అంటానికి ఈరోజు ఒక నిదర్శనం. వర్షం కూడా పడింది నిన్న, ఈరోజు. సో చాలా ఆనందంగా ఉంది.
ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ కళ్యాణ్ గారు అండ్ రాయవరం ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. నా పేరు కర్నీటి జగ్గారావు, పి రాయవరం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. మా ఏలేరు ఆయకట్టు చివరి గ్రామం అవడం వల్ల మా ఊరు గ్రామానికి నీరు సరిగా రాకపోవడం, మరి ఏలేరు ఆయకట్టు అంతా అయిపోయినా కానీ గ్రామానికి నీరు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలో మన తిమ్మాపురం నుంచి ఇలాగ కొత్తూరు కాడి నుంచి కాలువ అంతా బాగా పూడిక తీయలేదు. ఆ పూడిక గురించి మేము అందరం పనిచేద్దామని రైతులందరినీ సమకూర్చే సమయంలో మరి శశి యాదవ్ గారు ఎలా తెలుసుకున్నారో తెలియదు. ఎన్ఆర్ఐ శశి యాదవ్ గారు ఈ విషయాన్ని గమనించి మన సీన్ గారి ద్వారా ఆ విషయం తెలుసుకుని ఏంటి ఊడుపులు అవ్వకపోవడం ఏంటి, ఇది పేపర్లో చూశాను నేనని చెప్పేసి ఆయన వచ్చి మాకు ఏంటి ఇక్కడ పరిస్థితి అన్నీ పొలాలన్నీ పరిశీలన చేసి మరి పవన్ కళ్యాణ్ గారి ఏరియాలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదు, ఊడిపు అవ్వాలి, దానికి నా వంతు కృషి ఏ విధంగా చేస్తానని మా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. నేను అన్ని పరిశీలన చేసి అంటే ఈ కాలువ నీరు ఎగపోటు రావట్లేదు కాబట్టి దీన్ని పూడుకు తీయాలంటే దాదాపు ఒక 50,000 ఆర్థిక సహాయం అయితే సరిపోద్దంటే ఆయన ఎంతైనా పర్వాలేదు నేను పెట్టుకుంటాను, ముందు పూడికి తీయించండి అని చెప్పడం, ఈవేళ మనుషులను పెట్టడం, మరి అవన్నీ కూడా చూశారు, కాలువ పరిశీలన చేశారు. ఆ పూడికి తీయడం వల్ల నీరు ఫ్లోటింగ్ నిన్న డిఈ గారు, ఎస్సీ గారు, ఏఈ గారు అందరూ వచ్చి చూసి ఈ పూడికి తీయకపోతే మీకు నీరు రాదు, అటు కొత్తూరు తిమ్మాపురం అది వాలిపోతుంది అని చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం పైన చేసినా కానీ ఈవేళ 50,000 రూపాయలు మా అందరి సమక్షంలో ఆయన ఇవ్వడం జరిగింది. మరి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు తెలియజేస్తాను. అభివృద్ధి పథంలో వాకలపూడి గ్రామం పరిగెడుతుందని ఎమ్మెల్యే నానాజీ మేనలుడు బన్నులపై చింతకాయల శ్రీను ఆరోపణలు చేయడం తగదని జనసేన నాయకులు హెచ్చరించారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ భూ వివాదం నేపథ్యంలో వాకలపూడి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చింతల శ్రీను కులాలను కించపరిచారని ఎమ్మెల్యే మేనలుడు బన్ను మాట్లాడాడని చేసిన వ్యాఖ్యలు పొంతనలేని వ్యాఖ్యలని, ఇలాంటివి ఎప్పుడూ మాట్లాడలేదని, మాట్లాడితే రుజువులు చూపించాలన్నారు. గంటా ప్రసాద్, శివకుమార్, గేదెల చిన్నారావు, లాయర్ హేమ పద్మజలు మాట్లాడుతూ వాకలపూడి గ్రామానికి కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారని, గ్రామంలో అన్ని చోట్ల అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత విషయాలను పార్టీకి అంటగట్టి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం బాధాకరమని, ఏదైనా ఉంటే తామే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. నా పేరు పెచ్చెటి సూర్యకుమారి, నాది వాకలపూడి గ్రామం అండి. జనసేన నాయకురాలు నేను. ఏంటంటే నిన్న చింతకాయల రవి గారు మాట్లాడేదైతే కరెక్ట్ కాదండి. చింతకాయ శ్రీను మాట్లాడేది కరెక్ట్ కాదండి. ఆయన పార్టీలో ఉన్నానంటున్నారు కదా, ఏ రోజున నేను పార్టీలో ప్రతి దానికి నేను వెళ్ళేదాన్ని, ఏ రోజున సరే పార్టీలో కనబడలేదండి. నేను లాల్ జాయిన్ అయినాడు పార్టీ కార్యకర్త కాదండి. కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి మీ గురించి తెలియక రండి ఒకసారి వచ్చి, మేమే ఇదే ఎలక్షన్ ముందు తిరిగితే ఒక్కళ్ళు కూడా నీ రోడ్లు లేవు అవి లేవని బాధపడతా మేమే చెప్పామండి. నేను జనసేన లీగల్ సెల్, నేను వాకల్పూడి నుంచే ఉన్నానండి. సార్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నానాజీ గారు ఏ రకంగా చేస్తున్నారో అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ వాకల్పూడికి సంబంధించి వాటర్ ట్యాంకులు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అభివృద్ధి ఒక రేసు గుర్రంలా పరిగెడుతుంది. ఈ యొక్క అభివృద్ధిని చూడలేక వర్గాల మధ్య విభేదాలు సృష్టించి, మనుషుల మధ్య విభేదాలు సృష్టించి మన ఒక పార్టీని ఒక చెడ్డ పేరు తీసుకురావటానికి ప్రయత్నించడం జరుగుతున్నదండి. గతంలో లేనంత అభివృద్ధి ఈ రోజున జరుగుతున్నది, అది అందరికీ కూడా తెలుసు. ఈ రకంగా అందరి మధ్యలో విద్వేషాలు పుట్టించడం అనేది కరెక్ట్ కాదండి. నా పేరు పాల్పి శివకిషోర్, ఆర్దర్పేట జనసేన నాయకునండి. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ, నా సోదరులకు అందరికీ నమస్కారం అండి. మేము ఫిషింగ్ హార్బర్ నుంచి ఉన్నామండి నాయకుల కింద, జనసేన నాయకుల కింద. మన వాకలపూడిలో చింతకాయల శ్రీను గారు అని పార్టీని విమర్శిస్తూ మాట్లాడారండి. అంటే పార్టీలో నేను ఒక కార్యకర్తని, ఒక ఇది నన్ను చూడనట్టు పక్కన పెట్టేసినట్టు మాట్లాడారండి నానాజీ గారి గురించి. ఆయన పార్టీ కార్యక్రమంలో మేము పార్టీ పెట్టిన కాడి నుంచి తిరుగుతున్నామండి. ఇంతో ఎమ్మెల్యే గారితో 2 ఎలక్షన్ల నుంచి తిరుగుతున్నామండి. ఏ పార్టీ కార్యక్రమానికి ఆయన రాలేదండి. మా కార్యకర్త ఎలాగవుతాడండి? ఒక 4 రోజుల ముందు వచ్చి జాయిన్ అయిపోతే కార్యకర్త అయిపోతాడండి. ఆ 4 రోజుల ముందు వచ్చి అయిపోతే కార్యకర్తలు అయిపోతారండి. తర్వాత పనులు చేయించుకోవడానికంటే మన నాయకులు అయ్యి ఉండి మనం ఏం చేయాలి, మన వెనకాల ఒక 10 మందిని తిప్పుకుండి
చూసుకోవాలండి. మనం నాయకుడు అయ్యి ఉండి డాక్యుమెంట్స్ లేని భూములు కొనుక్కోమని ఎవరు చెప్పారండి? మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే మీరు ఎవరి దగ్గర కొన్నారో, మీ వెనకాల ఎవరున్నారన్నదే ఇవన్నీ తర్వాత చూసుకుందాం. అభివృద్ధి ఏం జరిగిందన్నదే నేను చెప్తాం. మీరు వాకలపూడిలో నీ వెనకాల ఉన్న, అంటే నువ్వు మాట్లాడుతున్నావని నేను అనుకుంటలేదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే నీ స్వభావం మాకు తెలుసు. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ వాకలపూడి గ్రామంలో ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి, గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీలో జరిగిన అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత మన ఎమ్మెల్యే పంత నానాజీ గారిది. అంతేకాకుండా ఏదైనా గొడవ నీ పర్సనల్ గొడవ ఏదైనా ఉంటే పార్టీ తరఫున మేమందరం మీకు అండగా ఉంటాం. నీకనే కాదు, గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు ముందుండి ఏటది ఏం జరుగుతుంది అని మమ్మల్ని అడుగుతారు ప్రతిదీ. అంతేకాకుండా మీరు ఏదో వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి పార్టీలో పులుముదామంటే అది మాత్రం చాలా తప్పు అని మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తున్నాం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే పంత నానాజీ గారి ఆధ్వర్యంలో సుమారు 16 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. మేము కావాలితే ఎక్కడికైనా వచ్చి మేము అభివృద్ధి ఏం జరిగిందన్నది మేము నిరూపించడానికి ఈరోజు మీడియా ముత్తు సోదరుల సమక్షంలో మేము రుజువు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి ఓన్లీ మా వాకలపూడి గ్రామంలో జరిగిన అభివృద్ధి, గతంలో అంగన్వాడీ స్కూళ్ళు చాలా సివిల్ సత్తాలకు చేరాయి. అంటే మరీ వరస్ట్గా ఉండి పట్టించుకునే నాదులు లేడు. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం. ప్రతి అంగన్వాడీ స్కూల్లో అంగరంగ వైభవంగా చాలా నీట్గా, కావాలంటే మీరే వెళ్ళండి, పక్కన సచివాలయం 3కి వెళ్ళచ్చు, వేరేది ఇంకా టాయిలెట్లు కూడా ఉండేవి కాదు. అందరికీ వాకలపూడి గ్రామస్తులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మరీ ముఖ్యంగా వాకలపూడి ప్రజల తరపున గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే వాకలపూడి గ్రామంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కట్టడం జరిగింది, యోగా సెంటర్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్, ఫిషర్మెన్ కాలనీలో గంట సేపు వర్షం పడితే ముళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం చూసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఈ రోడ్డు సైడ్ రౌండ్గా రోడ్డు కడితే ఆ రోడ్డుకి రోడ్డు ప్రకారంగా ఉపయోగపడుతుంది. దాని ప్రకారంగా ఈ నీటికి ఆనకట్టుగా ఉంటుంది, మునిగిపోకుండా ఉంటుంది. దానివల్ల గంట కాదు 10 గంటలు వర్షం కురిసినా నీటి పోయే మార్గం కదా మనకి మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌడ నిధులతో 27 లక్షల నిధులతో డ్రైనేజీలు నిర్మించడం జరిగింది. ఆల్రెడీ శ్రీనివాస్ నగర్, వైజయనగర్ 4, మధురపురం, రామకృష్ణ నగర్, సూరన్ నగర్లో కూడా డ్రైనేజీలు వేయడం జరుగుతుంది. ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాటర్ పోయే మార్గాన్ని కల్పించడం జరుగుతుంది. డ్రైనేజీని తీసుకొచ్చి మన సూరన్ నగర్ నుంచి వాకలపూడి ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి గోతులు డ్రైనేజీతో తీయడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ పోయే మార్గం మనం కల్పించాలి. ఎందుకంటే వర్షానికి మునిగిపోయే ప్రమాదం లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ముంత తుఫాన్కి దృష్టిలో పెట్టుకొని ఫిషర్మెన్ ఫిషింగ్ హార్బర్, రామకృష్ణ నగర్, మన వాడపేట సంబంధించి వాడపేట కాలనీ ఇవన్నీ దగ్గర నుండి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కలిపి మన జడ్పిహెచ్ హై స్కూల్లోని 3 రోజులు 4 రోజులు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు పొద్దునుంచి సాయంత్రం అక్కడే ఉండడం జరిగింది. మా జన సైనికులతోని కూటమి నాయకులు అందరు కలిసి అక్కడ వాళ్ళకి ఎటువంటి ప్రమాదం రాకుండా దగ్గర నుండి వాళ్ళకి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం స్నాక్, భోజనం, రాత్రి భోజనం అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇవన్నీ ఇంకా మేము చెప్పవలసిన ఇంకా ఉన్నాయి. సార్ చేసిన అన్ని ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ వాకలపూడి గ్రామానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.